శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం. ఈ పుష్యమాసం యందు ఈ శనివారం శక్తివంతమైన రోజు. పంచమ రాశిలో చంద్రుడు శనితో కలియడం, రాహు నక్షత్రం శతభిష నక్షత్రం అతి శక్తివంతమైన నక్షత్రంలో ఈరోజు రాహు నక్షత్రం నడుస్తున్నది. అలాగే తిథి పంచమి తిథి. పంచమి అంటే కూడా చాలా బలమైనది. అందువల్ల ఈరోజు తులారాశి వారు వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వేగవంతం పెంచుకోవాలి. ఎప్పుడైనా కానీ మనసులో ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నప్పుడే ఏ కార్యక్రమాలైనా కూడా చేయగలుగుతాం. రెండవది ఏంటంటే మనకు తెలివిపరమైన విషయాల్లో కూడా ఆలోచనలు పెరగాలి. అంటే ఒక విషయాన్ని పూర్తి చేయడానికి ఆలోచనలు పెరిగినప్పుడే ఆ విషయం పైన గమ్యంతో చేయగలుగుతామనేది ఖచ్చితంగా శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. దానికి కారణం 5వ స్థానంలో చంద్రుడు. ప్రత్యేకంగా చంద్రుడి యొక్క నక్షత్రం శతభిష నక్షత్రం, రాహు నక్షత్రం. అందువల్ల ఎప్పుడో విడిపోతున్న ప్రేమ, ఆ ప్రేమని ఒకటవ్వడానికి ఈరోజు కలిగే శుభ సూచకమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మనసులో ఉన్న ప్రేమ రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. ఎక్కువగా చిరునవ్వుతో ఆనందంగా ఉండాలని మనసు కోరుకుంటుంది. ఎక్కువగా కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మనసులో ప్రత్యేకమైన ఆలోచనలు పెరుగుతాయి. అలాగే మీరు ఎన్నో రోజులుగా కలలు కన్న కొన్ని వస్తువులు ఈరోజు మీరు సద్వినియోగం చేసుకొని దాన్ని తీసుకునే అవకాశం కూడా కనబడుతున్నది. అందువల్లే మంచి రోజులు అన్నప్పుడే ఇలాంటిదన్నీ మంచి జరగడానికి అవకాశాలు కూడా ఉంటుంది. ఈరోజు కొత్త ఇంటి కలకి మనం నిర్మాణ పనులు కానీ కొత్త ఇంటి యొక్క విషయాలు గురించి ఎక్కువగా ఆలోచించండి. ఇల్లు అనేది 4వ స్థానంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటి పైన మనం ఆలోచనలు పెట్టాలి. అప్పులు పరమైన విషయాలు త్వరగా తీర్చుకునేదానికి మిగతా గ్రహాల సహకారం అందుతుంది. అందువల్ల ఇంటి నిర్మాణ పనుల్లో కూడా 4వ స్థానంలో శుభగ్రహం శుక్రుడు రావడం వల్ల ధనానికి ఏదో ఒక రూపంలో మనకు సహకారం అందిస్తాం. అందువల్ల మనలో ఉన్న కోరికని మనం నెరవేర్చుకోవాలి. స్థిరాస్తులు కొనుక్కోవాలని ఉన్నవారు ఖచ్చితంగా స్థిరాస్తులు కొనుక్కోండి. ప్రత్యేకించి మీరు అనుకున్న స్థాయిలో ఆ స్థలం మీరు కొనిపెట్టగలిగితే రేపటి సంవత్సరం తర్వాత అది రెట్టింపు సంఖ్యలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు షేర్ మార్కెట్ విషయాల్లో బాగా అనుకూలంగా ఉంది. చిన్న వ్యాపారం నుంచి పెద్ద పరిశ్రమల వరకు చాలా వరకు వ్యాపార లావాదేవీల విషయాల్లో కానీ మెరుగైన ఫలితం ఉంటుంది. అనుకున్న సంపద పెరుగుతుంది. విజయానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కోరుకున్నట్లే మీ వ్యాపారంలో అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఈరోజు కనబడుతుంది. అందుకే ఎప్పుడైనా కానీ గ్రహాల్లో యొక్క బలం ఉన్నప్పుడే దశమంలో ఉన్న కుజుడు నీచభంగంగా ఉన్నప్పుడు గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఖచ్చితంగా ధనానికి లోటు లేకుండా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. బుధుడు గురువుచే చూడబడినప్పుడు ఈ యొక్క ఫలితాలు చాలా శక్తివంతంగా ఉంటుంది. అందువల్ల మనం అనుకున్నదన్నీ కూడా మంచి జరుగుతుంది. విద్య సంబంధించిన విషయాల్లో పిల్లలకి చాలా మెరుగైన ఫలితం ఈరోజు ప్రారంభమవుతుంది. ఆ విద్య విషయాల్లో చాలా గమ్యాన్ని చేరే వరకు పోరాడి ఆ విజయాన్ని కైవసం చేసుకోండి. గురువుల యొక్క వాళ్ళ సూచనలను ఖచ్చితంగా పాటించండి. మీకు సంబంధించిన కొన్ని అన్వేష కార్యక్రమాలు అంటే మీరు విద్య గూర్చి వదిలి వేరే విషయాలకి మీ యొక్క మనసుని మార్పు కలగకుండా చూసుకోండి. అప్పుడే మీకు మంచి విజయం అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి ఐటీ రంగంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటారు. మీరు మీ మిత్రులతో కలిసి సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయపదం నడిపిస్తారు. అధికారులు మీకు సహకారం అందిస్తారు. నూతన ఉత్సాహంతో మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా
చాలా సాఫీగా ఈరోజు జరగడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలు ప్రత్యేకించి ధర్మ మార్గంలో కొన్ని విషయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కుటుంబం సంరక్షణకై మీ దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం, ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమైనగా ఉంటుంది. అలాగే మీరు కోరుకున్న విషయం కూడా, మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా త్వరగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది వివాహ విషయాల్లో చాలా విషయాల్లో ప్రయత్నాలు చేస్తూ విఫల్యం చెందుతున్నారా? త్వరగా మీకు వివాహం శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా మీకు వివాహం అయిపోవడం అనడానికి ఈ రోజు నుంచి గురు యొక్క అనుగ్రహం ద్వారా, శుభగ్రహాల ప్రభావం ద్వారా మీకు సంబంధాలు కుదరడం అనేది జరుగుతుంది. అలాగే సంతానం విషయాల్లో చాలా రోజులుగా సంతానం లేని వారికి కూడా సంతానం జరుగుతుంది. ప్రత్యేకించి తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. అందువల్ల సమస్యలు ఆధిపత్యం వహించిన లాభాల బాట నడుపుతారు. మీరు అన్ని వర్గాలని నుంచి గౌరవం పొందుతారు. పెట్టుబడులు, వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయం ఈరోజు ప్రత్యేకించి వైద్యుల యొక్క సూచనలని పాటించడం మంచిది. అలాగే మిత్రులు సందడితో ఈరోజు ఆనందకరంగా ఉండాలి. దూరపు బంధువుల యొక్క పరిచయాల ద్వారా ఈరోజు వాళ్ళ కుటుంబము మన కుటుంబంతో కలిసి సంతోషకరమైన గడియలు ఉంటాయి. అలాగే మీరు సామాజిక స్థితి బాగుంటుంది. విలాసవంతమైన జీవన శైలిని పొందుతారు. పిల్లల వ్యవహారాల్లో కూడా సజీవుగా కొనసాగుతాయి. మీకు అకస్మాత్తుగా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం విజయం సాధిస్తారు. మంచి ఆదాయాన్ని మీరు పొందుతారు.